హలో హాయ్ వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ 2022లో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. 2023లో మన ఎగ్జామ్స్ రాసాము. 2024లో అంటే స్టిల్ నౌ ఇప్పుడు కూడా మనం జాబ్స్ కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఏం జరిగింది, ఎందుకు మనకి ఇంత డిలే అవుతుంది అనేది మనకు తెలుసు. సో నాకు తెలిసినంతవరకు సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి ఎస్పెషల్లీ, నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీర్స్, ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఒక జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇంత డిలే కావడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. సో ఎందుకనేది తెలిసిందే. పేపర్ లీకేజ్ అవ్వడం, రాసిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, సో మధ్యలో ఎలక్షన్స్ రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్ రెసిగ్నేషన్ చేయడం, గవర్నర్ మేడం వాటిని యాక్సెప్ట్ చేయకపోవడం, సో ఇదంతా లాబింగ్ జరిగి చివరికి సో ఫైనల్గా ఒక కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఫామ్ అయింది. సో ఇప్పుడు నుంచి మనకు ప్రాపర్గా టీఎస్పీఎస్సీ బోర్డు అనేది వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ బోర్డు ఫామ్ అయ్యి వర్కింగ్ స్టార్ట్ అవుతుందో, సో చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్స్ మనకి రెండు ఉంటాయమ్మా. ఒకటి, మనం ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నాం కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన స్టూడెంట్స్తోనే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఉండే డౌట్ ఏంటంటే, ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేసి సో జాబ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసే క్యాండిడేట్స్కి సో ఆల్రెడీ ఏడబ్ల్యూ జిఆర్ఎల్ రిలీజ్ అయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది. ఇది బాగా ఎగ్జామ్ బాగా రాసిన క్యాండిడేట్స్కి ఉండే, అంటే జాబ్ వస్తుందన్న హోప్ ఉన్న క్యాండిడేట్స్కి ఉన్న క్వైరీ. సెకండ్ క్వైరీ ఎవరికి ఉంటుందంటే, లాస్ట్ టైం వచ్చిన ఆపర్చునిటీ సరిగా వాడుకోక, అరే జస్ట్ ఇంకో ఛాన్స్ వస్తే బాగుండు అనుకునే స్టూడెంట్స్ కానీ, లేదా రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్కి సో కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, మనం కూడా ఒకసారి ఏడబ్ల్యూకి ట్రై చేద్దాము, సో క్రాక్ చేద్దాం మనం కూడా అనుకునే క్యాండిడేట్స్కి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది డౌట్స్. ఈ రెండు డౌట్స్ మనకి చాలా ఉంటుంది. సో వీటికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి మనం చేద్దాము. సో దానికన్నా ముందర ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్, సో గేట్ మాస్టర్స్ అకాడమీ నౌ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఆన్ Feb 2nd. సో February 2nd ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ఏడబ్ల్యూ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి. సో వీటికి సంబంధించిన కోచింగ్ అనేది మనం 2nd February స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ కాంటాక్ట్ అవర్ ఆఫీస్ నెంబర్స్. సో మన ఆఫీస్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏడబ్ల్యూ డివి లిస్ట్ ఎప్పుడు? ఇంకొక మెయిన్ హడిల్ ఉందమ్మా మనకి. ఇది మనకి క్లారిటీ రావాలి అంటే, సో మనకున్న మెయిన్ హడిల్ ఏంటంటే, హారిజాంటల్ రిజర్వేషన్ కేసు ఇంకా క్లారిటీ రాలేదు. సో హారిజాంటల్ రిజర్వేషన్ మీద మనకి సో ఒక క్లారిటీ వస్తే, అంటే కోర్ట్ అనేది ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తే, సో మనకి టీఎస్పీఎస్సీ బోర్డు అనేది వర్కింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది మనకి. సో ఈరోజు కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఒక అప్డేట్ పెట్టాను నేను. సో మన స్టూడెంట్స్ కానీ మన వాళ్ళు సో వాళ్ళ టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్తో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఎండ్ ప్రాసెస్లో ఉన్న జాబ్ రిక్రూట్మెంట్ ఏంటంటే అది ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్ చేయడమే. సో మనకి టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి, కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగేది ఏడబ్ల్యూ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. సో అది హారిజాంటల్ కేసు ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది. సో హారిజాంటల్ కేసు అనేది క్లియర్ అయిన నెక్స్ట్ మినిట్లోనే మనకి ఏడబ్ల్యూ డివి లిస్ట్ రిలీజ్ చేసి ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో బిఫోర్ ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ మనకి ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది క్లోజ్ చేద్దామన్న సిచ్యువేషన్లో టీఎస్పీఎస్సీ బోర్డు ప్రజెంట్ మెంబర్స్ ఉన్నారు. సో అంటే మనకి February 25th నుంచి March 1st ఈ మిడిల్లో మనకి సో ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. ఈ లోపల రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ డిలే అయినా కానీ 2-3 weeks కన్నా ఎక్కువైతే డిలే అవ్వదు. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎండింగ్లో ఉన్న ప్రాసెస్. ఇది ఎంపీ ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదు. గవర్నమెంట్ రిక్రూట్ చేయాలనుకుంటే సో ఇమీడియట్గా రిక్రూట్ చేసుకుంటుంది, ఓకేనా. సో ఇది ఏడబ్ల్యూ డివి లిస్ట్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఎప్పుడు? ఎవరైతే జాబు మిస్ అయ్యారే, ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు అనుకునే క్యాండిడేట్స్ కానీ, రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్, సో మనం ఒకసారి అటెంప్ట్ చేద్దాం, మనం ఒకసారి ట్రై చేద్దాం, ఏడబ్ల్యూకి ఎందుకు రాదో చూద్దాం అని చెప్పుకునే క్యాండిడేట్స్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే, నెక్స్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఎప్పుడు? సో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు తెలిసిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఉన్న మెయిన్ రీజన్స్లో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నిరుద్యోగులు. సో నిరుద్యోగులు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది కంప్లీట్గా సో పాత గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఉండి సో కొత్త గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ సో వాళ్ళని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాటిస్ఫై చేసే విధంగానే వర్క్ చేస్తుంది గవర్నమెంట్. అది మన రీసెంట్గా జరిగే థింగ్స్ అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. సో మనకి గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చిందో, సో ఆ జాబ్ క్యాలెండర్లో phase 1లోనే ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పింది. సో May 1st వీక్లో మనకి
జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. సో బేస్డ్ ఆన్ ది క్యాలెండర్. లేదు స్టూడెంట్స్లో ఇంకా మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం సో ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఆల్రెడీ 500+ ఏడబ్ల్యూ వేకెన్సీస్ ఆర్ఎండ్బిలో పంచాయతీ రాజులో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయ్యి మన బోర్డు దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రిక్రూట్మెంట్ని వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు. 60 years ఎబో ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఆల్మోస్ట్ రిజైన్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే రిజైన్ చేశారో సో రిజైన్ చేసిన ప్లేస్లోకి కింద ఉన్న క్యాడర్ పైకి వెళ్తుంది. సో ఆల్మోస్ట్ కింద ఉండే ఏడబ్ల్యూస్ ఏఈస్ వేకెన్సీస్ అన్నీ ఇప్పుడు ఖాళీ అవుతుంటాయి మనకి. సో ఈ పాత ఫైనాన్షియల్ అప్రూవ్ ఉన్న ఏడబ్ల్యూస్కి ప్లస్ కొత్త ఇండియన్ తీసుకొని సో అవి కూడా రిక్రూట్ చేసుకుంటే ఈసారి మనం 1000+ మళ్ళీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ని మనం ఫేస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ప్రిపేర్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఏడబ్ల్యూ జాబ్స్. ఏడబ్ల్యూ క్రాక్ చేయాలి అనుకుంటే సో దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే సో మేలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం సో మేలో రిలీజ్ చేస్తే ఒక 3 months ఇస్తారు, మే, జూన్, జూలై. సో ఆల్మోస్ట్ జూలై ఆర్ ఆగస్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 6 to 7 months అనేది ప్రాపర్ టైం టు క్రాక్ ది ఏడబ్ల్యూ జాబ్ క్రాక్ చేయడానికి. సో ఇది ప్రాపర్ టైం. సో ఇక్కడ మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒక 6 నెలల్లో 8 నెలల్లో మనం ఏదైతే ఏడబ్ల్యూకి క్రాక్ చేయాలని ప్రిపేర్ అవుతున్నామో సో ఈ టైం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మన రిలేషన్స్ పోతే రిలేషన్స్ని మనం రీబిల్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్షిప్ పోతే ఫ్రెండ్షిప్ని రీబిల్డ్ చేసుకోవచ్చు. డబ్బులు పోతే డబ్బుల్ని మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ టైం ఒక్కసారి మన చేతిలో నుంచి జారిపోయిన తర్వాత మనం తిరిగి తెచ్చుకోలేని ఏమైనా ఉందంటే అది టైం మాత్రమే. సో అందుకనే మన టైం అనేది చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ టైం వాల్యూ అనేది ఎవరికి తెలుస్తుంది సార్ అంటే ఎవరైతే 1 or 2 marksలో జాబ్ అయిన క్యాండిడేట్స్ని అడగండి. అరే నేను ఆ రోజు ఫెస్టివల్కి నేను ఇంటికి పోకుండా ఉంటే బాగుండేది, ఒక 2-3 chapters నేను ప్రిపేర్ అయితే బాగుండేది, లేదా ఈ రోజు పలానా సినిమాకి వెళ్ళకుండా ఉంటే బాగుండేది, నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా నాకు 1 or 2 marksతో యాడ్ అయ్యి నాకు జాబ్ వచ్చేది అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. టైం వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఒక 2 years 3 years 6 months ఇలా ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్ రాసి 1 mark 2 marksతో పోతే ఈ టైం అంతా వేస్ట్ అవుతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. So this is the right time to choose the right academy and right guidance. So you can consider our Gate Masters Academy as the right academy and right guidance. So we got the state first rank in 2023 women's topper as well as state topper from the Gate Masters Academy, and we secured so many state first ranks in different notifications. Okay, so my suggestion is to prepare properly to crack the job. సో జాబ్ని క్రాక్ చేయాలంటే మీరు ప్రాపర్గా ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ ఇయర్ మళ్ళీ ఒక బిగ్ నోటిఫికేషన్ సివిల్ ఇంజనీర్స్కి ఉండబోతుంది. సో బీ అవేర్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.